హాయ్ హలో, ఈరోజు మేము హనీకి చీర కట్టి పూల జడ వేస్తున్నాము. చిన్నపిల్లలకి చీర కట్టడం, పూల జడ వేయడం ఇట్స్ టఫ్, వెరీ టఫ్ జాబ్. మేము ముందే ప్లాన్ చేసుకోలేదు, అందుకే నా చీరే ఉంటే కట్టాను. ముందే ప్లాన్ చేసుకుంటే చిన్నపిల్లలకి సపరేట్ చీరలు వస్తాయి కదా, అది తీసుకొని కట్టడం చాలా ఈజీ ఉండింది. కానీ పెద్దవాళ్ళ చీర కదా, లెంత్ చాలా ఉంటుంది, మధ్యలో ఫోల్డ్ చేసి దానికి పిన్స్ పెట్టి కట్టడానికైతే చాలా కష్టమైంది. ఎలాగోలాగా నేను మా అక్క కష్టపడి చీర అయితే కట్టేసాం, సక్సెస్ఫుల్గా నీట్గానే కట్టాము. తర్వాత ఇప్పుడు మేకప్ వేయాలి. మేకప్ కూడా ఒక పెద్ద టాస్కే. దానికి తగ్గట్టు రెడీ చేయడం మొత్తం చాలా కష్టమే. అందులోనూ రయాన్ కూడా అక్కడే ఉన్నాడు. చూడండి ఎంత మెస్ చేసేసాము. మొత్తం ఉన్న మేకప్ మెటీరియల్స్, కాస్మెటిక్స్ అన్నీ మెస్ వేసేసాము, స్ప్రెడ్ చేసేసాము అన్నీ. ఆ మెస్లో మళ్ళీ రయాన్ కూడా మాకు మొత్తం చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. అట్లే అన్నీ తీసుకుంటూ ఇద్దరు మరి ఆ గ్యాప్లో కూడా ఇద్దరు గొడవ మేకప్ కూడా కష్టపడి వేసాము. ఎట్లా చేస్తున్నాడు అసలు. హనీ కూడా మేకప్ మాత్రం బాగా వేయించుకుంటుంది. చీర కట్టేటప్పుడు మాత్రం బాగా డిస్టర్బ్ చేసింది. పిల్లల్ని మూడ్ స్వింగ్స్ని పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అసలు. స్ప్రెడ్ చేసిన మెస్ని క్లీన్ చేసుకోవడానికి ఎంతసేపు అయితే మేకప్ వేసానో అంతగా డబ్బల్ పట్టింది నాకు. అదంతా క్లీన్ చేసుకొని మరీ నీట్గా అందులో ఆర్గనైజ్ చేసుకోవడానికి. నేనైతే చాలా చాలా ఏడుస్తున్నాను మేకప్ వేసుకుని దానికంటే. తర్వాత ఫోటో షూటింగ్లో అన్నీ oh my god అస్సలు కాలేదు నా వల్ల. మొత్తం బాగా వేయించుకోయింది, జ్యువెలరీ అన్నీ బాగా వేయించుకోయింది. కానీ అని ఇయర్ రింగ్స్ మాత్రం పెట్టించుకోలేదు, ఏడుస్తుంది. ఆ ఇయర్ రింగ్స్ చిన్న ఉన్నాయి కదా, అవి తీసేసి పెద్ద ఇయర్ రింగ్స్ ఏమన్నా పెడదామంటే వేయించుకోలేదు. చాలా గట్టిగా ఏడ్చింది, సతాయించింది, అందుకు వదిలేసాము. మేకప్ మొత్తం ఫినిష్ అయ్యి మొత్తం రెడీ అయిపోయేటప్పటికి ఈవినింగ్ 6-7 అయింది. వర్షం కూడా ఫుల్ వచ్చింది. అదే వర్షంలో అలానే వెళ్ళాము ఫోటో స్టూడియోకి, ఫొటోస్ తీయించుకోవడానికి. మెమొరీ ఉండిపోతుంది కదా, ఫొటోస్ తీయించుకొని దాన్ని ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటే. అలానే నైట్ లైట్ అయ్యిందనమాట. అలానే